కర్మలోనే అయితే మనం ఎంత నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా మందికి నెగిటివ్ అంటే ఏదో అనుకుంటారు. ఎన్ని కర్మలు మోసుకొచ్చారమ్మా, మీరు ఎంత శని మోసుకొచ్చారమ్మా అని ఆ జాలరుడు ఆగిపోయిన పడవలే ఎంత ప్రయత్నించినా పడవ వెళ్ళకపోతే ఆ నదిలో నీరు తప్ప పడవ ఎదరికి వెళ్ళలేదు. అవునవును. స్వామి ఉన్నారు కర్మలు తీసేరు అనడానికి ఆ నదిలో నీళ్లు మన చిమ్మితే తప్ప పడవ కదలలేదు. ఇది ఒక్కటే నెంబర్ 1 ఉదాహరణ. అంటే స్వామి స్వయంగా వచ్చి నీటిలో నీళ్లు చుక్కలు మన నెత్తిమే పడితే తప్ప పడవ ఎడతిప్పినా కదలలేదు ఆ రాజు మీద నుంచి. ఇంతకన్నా ఉదాహరణ ఇంకేంటంటే స్వామి మన కర్మలు తీసేనండి కర్మలో తీర్చాను అని చెప్పి చెప్పారండి స్వామి. అది ఎన్ని అడ్డంకులు, ఎన్ని అడ్డంకులు. గొడ్డ కూడా చుట్టేసింది ఏంటి ఫ్యాన్కి రాయి ఎక్కేసింది. ఆ జాల అమ్మ ఎంత తిని మోసుకొచ్చారని మీరు నా నదిలో నీళ్లు 4 చుక్కలు ప్రతి మనిషి మీద పడ్డాక పడవ కదిలింది. అంటే స్వామి ఆ నిమిషమే మన కర్మలు అక్కడే తీసేదాం, అక్కడే ఆ నిమిషమే తీసుకున్నాం అందరికీ. లక్ష్మి ఒక మాట చెప్పినా ఒకసారి సరే చెప్పండి. మనం సద్గురు పాదాలు పట్టుకున్నాము అంటేనే ఆ రోజు నుంచి మన కర్మలు కొద్ది కొద్దిగా తొలగిస్తూ ఉంటారు స్వామి. దాంట్లో ఉదాహరణ ఇదంతా. సద్గురు పాదం పట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. పట్టుకున్నామని చాలా మంది వస్తారు, వచ్చిన కడ వరకు కూడా పట్టుకుని ఉండలేరు. మధ్య మధ్యలో కమ్మేస్తూ ఉంటుంది. ఆ మాయ జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుంటూ మనల్ని మనం అన్వేషించుకుంటూ తుది వరకు స్వామి పాదాలు పట్టుకున్నాము అంటే గనక మనకి ఖచ్చితంగా గొప్ప మంచి మార్గం మోక్షం దొరుకుతాయమ్మా. సద్గురు అంటే అంతే మరి. ఎందుకంటే బ్రహ్మరాత్రిని మార్చగల శక్తి కూడా ఆయనకు ఉంది. మన జాతకాలు బాగాలేదంటారు, మన గ్రహాలు బాగాలేదంటారు, మన నక్షత్రాలు బాగాలేదంటారు. అవన్నీ కూడా సద్గురు పాదాలు పట్టుకున్న వారికి ఒక మూలకి ఎందుకు పనికిరావు. ఎందుకంటే సద్గురువే మొత్తం అన్ని నడిపించేవాడు చేసేవాడు సద్గురే. కాలాన్ని శాసించగల శక్తి ఓన్లీ సద్గురువుకు మాత్రమే ఉంది. అసలు వరలక్ష్మి గారు ఆంటీ పడవ కదలకపోవడానికి అంటే వాళ్ళు అసలు ఎవరిని అన్నారండి, అందులో ఎవరు తీసుకొచ్చారు అని అన్నారంటే చూసారా, వాళ్ళకి అర్థమైంది అది. ఎందుకంటే వాళ్ళు డైలీ దాటిందా ఉంటారు కదా. ఇప్పుడు మనమంటే ఒకసారి వెళ్ళాము, వాళ్ళు దాటింటారు కాబట్టి మన స్థితిగతులు వాళ్ళకి తెలిసిపోతాయండి. వాళ్ళు చెప్పింది అదే కదా. మీరు ఎంత మోసుకొచ్చారమ్మా అంటే ఏంటండి, ఎంత మోసుకొచ్చారో అడగలేదు దేవి గారు. ఎంత సినిమా మోసుకొచ్చారమ్మా, పడవ ఎన్ని విధాలు కదలలేదని అడిగారు. అదే మరి అసలు వాళ్ళకి అర్థమైందంటే అసలు ఇది మరి చిత్రం కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఏదో మనం మాట్లాడుతున్నాం అనుకో, చాలా చెప్తున్నారంటే అది 200% నిజం. అది 100 కూడా కాదు. ఆ నదిలో నీళ్ళు ఎత్తే తప్ప పడవ కదలలేదండి. ఆ నీళ్ళకి అంత కూడా నదిలో వాటర్ లేదు, మనం వెళ్ళిన రోజే వాటర్ వచ్చిందని 2 బోట్లు వేసారంట. చూడండి, అది కూడా ఎంత గొప్ప విషయం అసలు. ఏదేమైనా సరే సద్గురు పాదాలు పట్టుకున్నామంటే మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుని ఉంటుంటేనో వచ్చాం. అలాగే కర్మలు కూడా చేసుకున్నాం కదా. ఆ కర్మలు ఈ సమయంలో ఇప్పుడు కలియుగం లాస్ట్ లో మనమాట అవన్నీ కడుక్కోవడానికి మనకు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకుంటూ అనుక్షణం ఆయన నామస్మరణతోటి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆలోచనలు ప్రశాంతంగా ఉంచుకుంటూ మనసు కోతిలాగా చంచలంగా ఎగరకుండా చూసుకుంటూ మనల్ని మనం అన్వేషించుకుంటూ మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలమ్మా. చాలా సమయం అయింది. ఉమా చదివేటప్పుడు స్వామిని చూపిస్తుంది కదా, అవునమ్మా. ఆయన అయితే మొత్తం నవ్వుతానే ఉన్నారు. సుమతి నందన అన్నప్పుడు ఉమా ఇలా పట్టుకుంది కదా, ఆయన గడ్డం ఇలా పైకి లేపి అలా నవ్వుతున్నట్టు క్లియర్ గా కనిపించింది తెలుసా ఈ రోజు. ఇలా పైకి అన్న తల అదృష్టం, అదృష్టం. స్వామి చిన్న పిల్లల రకరకాలుగా మనకి